అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో అంటే మన ఆశ్రమానికి కావాల్సిన వంట సరుకులు ఈ విధంగా సూపర్ మార్కెట్లో కొనుక్కుంటున్నామండి. ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసేసాము, కాకపోతే మళ్ళీ గుర్తొచ్చింది వీడియో తీసుకుందాం అన్నట్లుగా. దానికనే తులసమ్మని వీడియో తీయమన్నట్లుగా తులసమ్మ చేతికి ఇచ్చాను కెమెరా. ఇదిగోండి వీడియో తీస్తుంది. ఇక్కడైతే షాంపూలు చిన్న చిన్నగా తీసుకున్నాం కదండి. మన వాళ్ళకి అసలు జుట్టు ఉండదు కదా, ఆడవాళ్ళకైతే కొంచెం కొంచెం ఉంటుంది కానీ మగవాళ్ళకి అసలు జుట్టే ఉండదు పాపము. దానికని ఇదికి మరి ఇట్లా చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు అయితే తీసుకుంటాను వాళ్ళకి సరిపోయేటట్టుగా. ఈ విధంగా ఇక్కడైతే వంట సరుకులు, సోపులు, షాంపులు, బ్రష్లు, పేస్ట్లు, మామూలు ఒల్లి సోపులు, బట్టల సోపులు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇంకా బట్టలు అయితే మాత్రం చాలా వరకు వాషింగ్ మిషన్కే వేస్తామండి. ఇంకా వాషింగ్ మిషన్ కావాల్సిన కూడా తీసుకుంటాము. ఇంకా వాళ్ళకి సోపులు ఎందుకమ్మా ఇచ్చేదే చెప్పానంటే, సోపులు వాళ్ళు హ్యాండ్ కర్చూపులు పెట్టుకుంటారండి. హ్యాండ్ కర్చూపులు అంటే మెత్తగా ఉండే కాటన్ క్లాత్లు కట్ చేసి పెట్టుకొని ప్లేట్లు వాష్ చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి పెట్టుకుంటారు. ఆ క్లాత్ని వాష్ చేసుకునేదానికి వాళ్ళకి సోపులు కావాలన్నమాట. ఆ రకంగా ఒకటోటి కాదులేండి, మన ఆశ్రమంలో అంతగా హైజెనిక్ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా అట్లే ఉంటారు, మామూలుగా మనం కూడా అట్లే మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రకంగా అన్నీ తీసుకొని ప్యాక్ చేసుకొని ఆశ్రమానికి అయితే తీసుకెళ్తున్నామండి. ఇక్కడ ప్రతి నెల కూడా ఈ సూపర్ మార్కెట్లో తీసుకుంటాము. పలంనేరులో ఉంటుంది, గంగవరంలో ఉంటుంది. అంటే పలంనేరుకి దగ్గరలో, పలంనేరుకి మన ఆశ్రమానికి మధ్య మార్గంలో ఉంటుంది గంగవరం అనే ఒక ఊరు. ఆ ఊర్లో ఈ సూపర్ మార్కెట్ ఉంటుంది. ఈ సూపర్ మార్కెట్ పేరు కేఎంఆర్ అని. కొన్ని సంవత్సరాల ఇంకా ఉందండి. ఇక్కడే కొంటా ఉంటాం మేము. బాగుంటాయి సరుకులన్నీ కూడా. ఇంకా నెలకు ఒకసారి ఇక్కడ వీళ్ళకైతే చెక్ ఇచ్చేస్తామండి. మన ట్రస్ట్ తరఫున చెక్ ఇచ్చేస్తాము. ఆ విధంగా ఉంటుంది. ఏమేమి కావాలా అనేది లిస్ట్ ఎట్లా తయారు చేసుకుంటామంటే, ఫస్ట్ వంటింట్లో ఏమైపోతే చూసుకుంటాము. వంటింట్లో అయిపోయిండేవి స్టోర్ రూమ్లో ఉన్నాయా లేదా చూసుకుంటాము. స్టోర్ రూమ్లో లేకపోతే రాసి పెడతాం, లిస్ట్ రాసి పెట్టుకుంటా వస్తాం ఏమేమి అయిపోయినాయి అన్నట్లుగా. దాని తగ్గట్టుగా ఇట్లా తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. కానీ నెలకు 2 సార్లు సరుకులు తెస్తాము. చెక్ అయితే ఒకసారే ఇస్తామండి. అంటే నెలకు 2 సార్లు తెచ్చి ఒకసారి ఫ్రీనా అని కాదు, 2 బిల్లులు కలిపి చెక్ ఒకేసారి ఇస్తామన్నమాట. ఆ రకంగా అర్థమైంది కదండి. ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ చూద్దాము అన్నట్లుగా చూశాను. ఏదో ఆయిల్ కావాల్సిందే, మళ్ళీ వద్దులేని అక్కడ పెట్టేశాను. దాన్ని మన తులసమ్మ వీడియో తీసింది. అప్పటికి షాపింగ్ అంతా అయిపోయింది. కాకపోతే నేనేదో దొడుక్కుంటా అంటే తులసమ్మ వచ్చి వీడియో తీసింది అనమాట. చాలేమ్మా ఇంకా వీడియో అన్నట్లుగా చెప్పాను. ఇంకా అన్ని మూటలు కట్టేశారు. ఈ మూటలన్నీ తీసుకెళ్ళి మన కారులో పెట్టేస్తారు. ఇంకా కారులో పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక వీడియో తీస్తాను. అంటే కారులో ఇంకా ఎన్ని బయట వస్తున్నాయో మీకు చూపించాలి కదా. అంటే షాపింగ్ అంతా పలంనేరు అంతా షాపింగ్ చేసుకొచ్చాం కదా, అవన్నీ కూడా ఎన్ని తీసుకొచ్చాము అనేది మేము ముందుకు తీసుకొస్తాం. మీరైతే ఆశ్చర్యపోతారబ్బా అదేమి అని చూడాలంటే స్క్రీన్ మీద లింక్ ఉంది, లింక్ టచ్ చేస్తే ఆ వీడియోలో కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.